బల్లె బల్లె మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట బల్లె బల్లె మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట నా జీవితం నీ జీవితం మరువాని ద్వితీయ ఉపదేశ కాండము 32వ అధ్యాయం. ద్వితీయ ఉపదేశ కాండం 32వ అధ్యాయం 32వ అధ్యాయం 7 నుంచి 14 వరకు చదువుకుందాం. 7 నుంచి 14 వరకు. ద్వితీయ ఉపదేశ కాండం 32వ అధ్యాయము 7 నుంచి 14 వరకు. నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం చదవండి. 7వ వచనం. పూర్వదినములను జ్ఞాపకం చేసుకునము, తరతరముల సంవత్సరములను తలంచుకునము. నీ తండ్రిని అడుగుము, అతడు నీకు తెలుపును. నీ పెద్దలను అడుగుము, వారు నీతో చెప్పుదురు. యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగము యాకోబే. పక్షిరాజు తన గూడు లేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వారిని నడిపించెను. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వాడిని ఎక్కించెను, పొలముల పంట వానికి తినిపించెను. కొండ బండ నుండి తేనెను, చెకుముకి రాతి బండ నుండి నూనెను అతనికి జుర్రించెను. పరలోకపు తండ్రి, మహోన్నతుడైన దేవా, చూచుచున్న దేవుడు, వినుచున్న దేవుడు, దృష్టించుము, సహాయం చేయము. ప్రభా, ప్రతి వారి హృదయాలు మీకు తేటగా కనబడుచున్నవి. ఎవడునో ఎవని గురించినో మీకు సాక్ష్యం ఇయ్యనక్కర్లేదు. సహాయం చేయండి. వాక్యం ద్వారా మమ్మల్ని తాకి స్వస్థపరిచి మమ్మల్ని బాగు చేసి మమ్మల్ని ప్రతిష్ఠించమని కోరుకుంటూ యేసు ప్రభువు పేరిట వేడుచున్నాం తండ్రి. ఈరోజు దేవుడు ఒక మాట ద్వారా నాతో మాట్లాడినాడు. ఏమిటి ఆ మాట అంటే, ఆ మాట ఏమిటంటే 13వ వచనం. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వానిని ఎక్కించేదను. పాట పాడుతూ వచ్చాం. పాడండి ఒకసారి ఆ మాట, ఆ పాట. ఉన్నత నీకించి చూపించు ప్రభు ఎన్న తగినము సుందరము దుసదా సుందరము దుస. కాబట్టి ఈ పాట ఈరోజు మధ్యాహ్నం మేము పాడుకోవడం జరిగింది. ఏమిటి ఈ పాట యొక్క అర్థం అంటే, దేవుడు తన బిడ్డల్ని ఉన్నత స్థలముల మీద ఎక్కించే దేవుడు అని మనం నమ్మాలి. దేవునికి ఒక బలహీనత ఉంది. దేవునికి ఒక బలహీనత ఉంది. ఏమిటి ఆ బలహీనత అంటే, ఎవరైతే ఈ వాక్యాన్ని నమ్ముతారో, ఈ వాక్యాన్ని ఎవరైతే విశ్వసిస్తారో వారి జీవితాల్లో ఆయన అద్భుతాలు చేస్తాడు. చెప్పండి, దేవునికి ఉన్న బలహీనత చెప్పండి. వాక్యాన్ని నమ్ముతారో, వాక్యాన్ని విశ్వసిస్తారో, ఆ వాక్యాన్ని పట్టుకుంటారో. అందరూ ఒక మాట చెప్పండి. వాక్యము, మీరు యాక్షన్ చేయట్లే, వాక్యము, విశ్వాసం, అద్భుతాలు జరుగుతాయి. అద్భుతం ఎందుకు నీ జీవితంలో జరగట్లేదంటే, అందరూ వినండి, మీరు వాక్యాన్ని నమ్మట్లే, ఆ వాక్యాన్ని విశ్వసించట్లే, మీరు వాక్యాన్ని పట్టుకోవట్లే.
ఎప్పుడైతే వాక్యం పట్టుకోవాలా, వాక్యాన్ని విశ్వసించాలా, వాక్యాన్ని నమ్మాలా. ఇంత మళ్ళీ అటు తిరిగి అంత కలిపి ఒకటే. ఏంది? మన జీవితంలో దేవుడు అద్భుతాలు చెయ్యాలంటే వాక్యాన్ని నమ్మాల. ఎందుకంటే మనకు రక్షణ ఇచ్చింది. ఆడదు, తబలా కొట్టద్దు. నీకే అజేష్ ఇను ఈ తబలా వాళ్ళతో వచ్చే జబ్బేది 24 గంటలు కొట్టుకుంటూ ఉంటారు. ఆ ఏళ్ళని కట్టేద్దాం అనిపిస్తుంది. వినండి, వాక్యం వినండి. అవన్నీ మానుకోవాలా, చిల్లరంతా. ఏం చెప్తున్నాను చెప్పండి, ఏం చెప్తున్నాను? వాక్యాన్ని నమ్మాలా, వాక్యాన్ని పట్టుకోవాలా, వాక్యాన్ని విశ్వసించాలి. అప్పుడు దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయలేదు అంటే ఒకటే కారణం, నువ్వు వాక్యాన్ని మర్చిపోయినావు, నువ్వు వాక్యాన్ని నమ్మట్లే, నువ్వు వాక్యం మీద ఆధారపడట్లే, వాక్యం మీద నీ జీవితాన్ని నువ్వు కట్టుకోవట్లే. ఎప్పుడైతే వాక్యాన్ని పట్టుకుంటామో, వాక్యాన్ని నమ్ముతామో, ఒకటే మాట, ఇల్లు కట్టుకోవాలన్నా దేవుడు వాక్యాన్ని నమ్మాల. నువ్వు నీ బిడ్డకు పెళ్ళి కావాలన్నా నువ్వు వాక్యాన్ని నమ్మాల. లేక దేవుడు నీ ఇంట్లో ఉన్న అప్పులు తీర్చాలన్నా దేవుని వాక్యాన్ని నమ్మాల. రక్షణ పొందాలన్నా రక్షణ ఎట్లా పొందుతారండి? అద్భుతం. ఆ చర్చికి ఈ చర్చికి పోతే ఆ పాస్టర్ ఈ పాస్టర్ నెత్తి మీద నూనె పోస్తే వస్తుందా రక్షణ? చెప్పండి. రక్షణ పొందాలంటే వాక్యాన్ని నమ్మాలి. వాక్యము కొరకైన ఆశ నీకు కలుగుతోందంటే, వాక్యం వినాలన్న ఆశ నీకు కలుగుతోందంటే నువ్వు రక్షణకు దగ్గరలోకి వస్తున్నావు అని అర్థం. మెయిన్ మన పిల్లలకైనా, మన తల్లులకైనా, చిన్నలకైనా, పెద్దలకైనా ఒకటే గుడ్డి గుర్తు. ఏంటి ఆ గుడ్డి గుర్తు అంటే వాక్యం నమ్ము, వాక్యం నమ్ము, వాక్యం నమ్ము. ఈ వాక్యం ఏం చేస్తుందంటే నేను భూమి యొక్క ఉన్నత స్థలముల మీదకి ఎక్కిస్తుంది. చెప్పండి, నేనేం చేస్తుంది వాక్యము? నువ్వు అమ్మ మీద నమ్మకం పెట్టుకోవద్దు, నాన్న మీద నమ్మకం పెట్టుకోవద్దు, వాళ్ళన్న పెద్ద ఆయన మీద నమ్మకం పెట్టుకోవద్దు. నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని మాట్లాడదు. షటప్, నోరు ముయ్. నీకు ఒకటి ఏంది చెప్పు, ఒకటి ఏంది? నీకున్న ఆధారం ఏంది? వాక్యం. నీతో వాక్యం మాట్లాడిందా? వాక్యాన్ని పట్టుకున్నావా? వాక్యం మాట్లాడింది అనేది కొంచెం కష్టం ఆ మాట. వాక్యాన్ని పట్టుకున్నావా? చెప్పు. ఈరోజు క్యాలెండర్ వాగ్దానం ఏంటి? గలతీ పత్రిక 6:9 చదవండి. గలతీ పత్రిక 6:9 9వ వచనం చదవండి. మనము చదవండి. గలతీ 6:9 ఈరోజు క్యాలెండర్లో ఉంది, హెబ్రోన్ క్యాలెండర్లో. మనము మేలు చేయుటయందు విసుకక ఇందము, మనం అలయక మేలు చేసితమేని తగిన కాలం ముందు పంట కోతుము. ఇదే వాక్యం అంటే. ఈ వాక్యాన్ని పట్టుకోవాలా. ఈ వాక్యాన్ని ఏం చేయాలా? పట్టుకోవాలి. సామెతల గ్రంథంలో 3వ అధ్యాయంలో ఒక మాట చదవండి. సామెతల 3లో ఏముంది అక్కడ? చదవండి. సామెతలు 3:27 చదవండి. మేలు చేయుట చదవాలా, తీస్తానే చదివేలా, అందరూ చదవాలా. ఒకరే చదవాలా, ఆక్కే చదవాలా, ఈ తిమ్మక్కే చదవాలా, పుల్లక్కే చదవాలా అనుకోకండి. తీసిన వెంటనే చదివేలా. పెద్ద గొంతున్నలే చదవాలా. ఇవన్నీ దొంగ మాటలు. ఇవన్నీ మీ ఆత్మీయ దారిద్ర్యత గుర్తులు. ఇవన్నీ ఏంటి? మీ ఆత్మీయ దారిద్ర్యతకు గుర్తు. మీరు వాక్యం చెప్పగానే తీసి చదువుతున్నారంటే మీకు దేవునితో సంబంధం ఉన్నట్లు. వాళ్ళు చదువుతారులే, వీళ్ళు చదువుతారులే అంటే నువ్వు ఆత్మీయంగా దరిద్రుడు అని అర్థం. చదవండి. సామెతలు 3:27. అక్కడ ఏమన్నాడు? మేలు. ఇక్కడ ఏమన్నాడు? మేలు. మేలు విసుగక మేలు చేస్తేమేని తగిన కాలమందు పంట కోతు. మేలు చేసుకుంటూ పోలా. దేవుడు తగిన సమయంలో నువ్వు చేసిన ప్రతి మేలుకు నీకు జీతం ఇస్తాడు. మేలు చేసుకుంటూ పో. ప్రతిఫలం అపేక్షించదు. చెప్పమాట. ప్రతిఫలము అపేక్షించు. మేలు చేసుకుంటూ పో. ఒక దినం వస్తుంది, మీకు తెలుసు కదా. ఒక సువార్థికుడు ఒక దప్పికతో ఆకలితో ఓ చోటు ఉన్నాడంట. ఆకలి అవుతుంది అంటే ధైర్యం చేసి ఒక ఇంటికి కాలింగ్ బెల్ కొట్టాడంట. కాలింగ్ బెల్ కొడతానే లోపల నుంచి ఒక లేడీ తలుపు తీసిందంట. వాట్ యూ వాంట్ అనేదంట. ఐ వాంట్ థర్స్టీ అనేది. దప్పిగా అవుతుంది అనంట. అంటే పాపం ఆమె లోపలికి వెళ్ళి బాగా వేడి చేసి హార్లిక్స్ కల్పించిన 1 గ్లాస్ పాలు ఇచ్చిందంట.
పాలు ఇస్తానే వాడు ఆకలితో ఉన్నాడు పాపం. తాగేసరికి వానికి కొంచెం బలం వచ్చింది. వాడు అటు తిరిగి ఇటు తిరిగి కష్టపడి చదివి, నిజంగా జరిగింది, కల్పనా కథ కాదు ఇది, కష్టపడి చదివాడు, ఒక పెద్ద డాక్టర్ అయ్యాడంట. ఏమయ్యాడంట? మీలాగా సోమరిపోతులు కాలే. చదువుకోండి అంటే 24 గంటలు సెల్ ఫోన్ పట్టుకుంటారు వీళ్ళు. వాడు పెద్ద డాక్టర్ అయ్యాడంట. ఎంత పెద్ద, నిజంగా నేను చూస్తున్నాను మందిరాల్లో చక్కగా చదివే మగపిల్లలే ఉండట్లే. నేను ఎన్ని సంఘాలు, ఇప్పుడు 8 సంఘాలు చూశాను, మందిరాల్లో చక్కగా చదువుకుని ఒక ఆఫీసర్ అయ్యే మగపిల్లకాయలే కనబట్లే, అందరు దరిద్రపు గొట్టులాగా ఉన్నారు. ఎందుకు కారణము? ఏదో ఒక జాడ్యం, ఏదో ఒక బలహీనత. ఇది చాలా పెద్ద రాంగ్. ఇది ఇంకా రాను రాను సంఘాలలో ఇంకా అన్ఎంప్లాయ్మెంట్ వచ్చేస్తుంది. ఇంకా గుర్తుపెట్టుకోండి, మన పిల్లలంటే దేవుని పిల్లలు ఎట్టుండాలా? టాప్ లెవెల్లో ఫస్ట్ ప్లేస్లో ఉండాలా. అప్పుడే సమాజానికి మనం ఉపయోగపడతాం. ఎంత చూసినా కూడా థర్డ్ సెక్షన్. కాబట్టి దయచేసి నేను చెప్పేది ఏంటంటే, మనం టాప్ లెవెల్లో ఉండాలంటే ఒకటి దేవుని వాక్యాన్ని నమ్మాలా, దేవుని వాక్యాన్ని పట్టుకోవాలా, దేవుని వాక్యం మీద మన జీవితాన్ని ఆధారం చేసుకోవాలి. అప్పుడు దేవుడు ఒక్కటే చూస్తాడు నీకు. నీ దగ్గర దేవుడు చూసి ఒకే ఒక్కటేంటంటే, నువ్వు వాక్యాన్ని నమ్ముతున్నావా? చెప్పండి, నువ్వు వాక్యాన్ని నమ్ముతున్నావా? ఆ వాక్యాన్ని కంఠస్థం చేస్తున్నావా? వాక్యాన్ని పట్టుకున్నావా? ఎంత వాక్యం నీకు నీ జీవితము. ఇప్పుడు ఇల్లు కట్టాలంటే ఇటుక మీద ఇటుక కడితే ఇల్లు అవుతుంది. ఒకటిసారి ఇల్లు అవుతుందా? ఎన్ని ఇటుకలు పేరిస్తే ఇల్లు అవుతుందండి? ఆ ఇటుకలే దేవుని వాక్యం. ఎంత దేవుని వాక్యాన్ని నువ్వు మెమరైజ్ చేసుకొని దాచిపెట్టుకుని సంకలో పెట్టుకుంటావో దేవునిని ఆశీర్వదిస్తాడు. దేవునిని ఆశీర్వదించాలంటే ఒకటి దేవుని వాక్యాన్ని ఏం చేయాలా? అది చదువుకు ఉపయోగపడుతుంది, జీవితానికి ఉపయోగపడుతుంది, కుటుంబానికి ఉపయోగపడుతుంది, నీ పిల్లలకు ఉపయోగపడుతుంది, నీ సేవకు ఉపయోగపడుతుంది, నీ భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది, తరాలకు ఉపయోగపడుతుంది. ఒకటి ఏదది చెప్పండి. ఎంత కాలమైనా కూడా యవనస్తులకు వాక్యం కంఠస్థం రావట్లే. నువ్వు వాక్యాన్ని కట్టుకోకపోతే, వాక్యం మీద నీ జీవితం డిపెండ్ చేసుకోకుంటే ఎప్పుడు థర్డ్ క్లాసులోనే ఉంటావు. నువ్వు గుర్తుపెట్టుకో, థర్డ్ క్లాసులోనే ఉంటావు. కాబట్టి ఇప్పుడు దేవుని వాక్యం ఏమంటుందంటే, ఒక మంచి వాక్యం చెప్తోంది. ఏందా వాక్యం అంటే, భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను, మరొకసారి చెప్పండి, ఎక్కడుందన్నమాట బైబిల్లో? ద్వితీయోపదేశకాండం 32:13 చెప్పండి. యెషయా 32:13 ఈ వాక్యం ఇక్కడ పెట్టుకొని యెషయా 58కి రండి. యెషయా 58కి రండి. యెషయా 8:14 చదవండి. తీసిన వాళ్ళు చదవండి. భూమి దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను. ఈరోజు ఒక ఆయన వచ్చాడు మన మందిరానికి, గెస్ట్ వచ్చాడు. నేను చాలా కాలం ఆయన నాకు తెలుసు, చాలా కాలం నుంచి ఆయన కొరకు ప్రార్థన చేస్తాను. ఈరోజు మధ్యాహ్నం వచ్చాడు, భోంచేసి ఆయన తన సాక్ష్యం చెప్పాడు, తన సాక్ష్యం పంచుకున్నాడు. మేము అడగలేదు కానీ మేము మాట్లాడదలుచుకోలే. ఆయన పెద్దోడు కదా, 64 ఏళ్ళ వయసు. ఆయన మాట్లాడుతూ వచ్చాడు. ఒకటే చెప్పాడు. ఆయన ఏం చెప్పాడంటే 3 విషయాలు చెప్పాడు. ఏం చెప్పాడంటే, హెబ్రోన్లో ఆయన వీబీఎస్కి వచ్చేవాడంట, సండే క్లాస్కి వీబీఎస్కి వచ్చేవాడంట. వస్తూ ఉంటే హెబ్రోన్లో ఈ పాట కాన్వికేషన్లో వాడేవాళ్ళంట. కాన్వికేషన్కి వచ్చేవాడంట. ఒంగోలు నుంచి వాళ్ళ అమ్మ తీసుకొని వచ్చేదంట. ఇద్దరు మగ పిల్లలు, ఒక పాపని తీసుకొని వచ్చేదంట. 3 పిల్లలను పట్టుకొని వాళ్ళ అమ్మ వచ్చేదంట మందిరానికి. 3 పట్టుకొని మందిరానికి వస్తే కాన్వికేషన్లో ఈ పాట విన్నాడంట. ఏం పాట? ఉన్నత స్థలములపై ఎక్కించి చూపించు ప్రభు, ఎన్న తగిన మా రక్షణ శిఖరం సుందర ముందు సదా, సుందర ముందు ఆ వచనము, ఆ కాన్వికేషన్ అంతా పాట ఊపేసిందంట అందరిని. ఆ కాన్వికేషన్లో ఆ పాట చెప్పండి. హెబ్రోన్లో కాన్వికేషన్ 9 రోజులు జరిగేది. 9 రోజుల్లో కొన్ని పాటలు భలే హిట్ అయ్యేటివంట. ప్రియా యేసు రాజు, అది కాన్వికేషన్ పాటే. తర్వాత ఉన్నత దుర్గము నా దేవుడే, ఇవి కాన్వికేషన్ పాటలు. యేసు ప్రభు నీ ముఖ దర్శనము చే నా ప్రతి ఆశ, ఇది కాన్వికేషన్ పాటలు. కాన్వికేషన్లో హిట్ సాంగ్స్ ఇవి మామూలు సాంగ్స్ కాదు. చెప్పండి, ఇవేంటివి? హిట్ సాంగ్స్. హెబ్రోన్ కాన్వికేషన్
ఉన్న 10 రోజులు వాళ్ళు ఆ కాన్వికేషన్ అంతా కలిసి ఒక సర్ది కట్టుకొని పోయేవాళ్ళంట. ఏంటో సర్ది అంటే ఆ పాటలు దారెమ్మడి పాడుకునేవాళ్ళు, బస్సులో పాడేవాళ్ళు, రైల్లో పాడేవాళ్ళు. ఇంటికి ఆ దినాల్లో ఏ ఇంటి కుటుంబ ప్రార్థన కూర్చున్నా ఈ కాన్వికేషన్ పాటలే పాడేవాళ్ళంట. మళ్ళీ వచ్చే కాన్వికేషన్ దాకా ఆ పాటలే పాడేవాళ్ళంట, ఆ పాటలేనంట. అప్పుడు ఆయనకు వర్తమానం అంతా పని చేయలేదంట. కానీ ఈ పాటలు ఈ వచనమంట. ఆ ఒక్క పల్లవి ఏంటి? ఆ పల్లవి, ఉన్నత స్థలముల మీద ఆయన నెక్కించి చూపించును, ఎన్నదగిన మహారక్షణ శిఖరము సుందర ముందు సదా. ఆ మాట ఆయన మైండ్లో ఉండిపోయిందంట. ఆ మాట ఏం చేసిందంటే ఆయన ఈరోజు ఎస్పీని చేసింది. ఏం చేసింది? సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసర్ని చేసింది. డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అయ్యడం కాకుండా ఆయనకున్న ఒక ఎయిమ్ ఏంటంటే ఎప్పుడు ఈ మాట నోట్లో ఉండేదంట. ఏంటి ఆ మాట? ఉన్నత స్థలముల మీద ఆయన నిన్ను ఎక్కించు. అందుకు ఆయన ప్రార్థన చేసుకున్నట. ప్రపంచంలో 3 ఎత్తైన పర్వతాలు ఉన్నాయంట. ఒకటి కిలిమంజారో, 2 ఎవరెస్ట్, ఒకటి ఎవరెస్ట్, 2 కిలిమంజారో, ఇంకోటి రష్యాలో ఒకటి ఉందండి, అదే పేరు చెప్పాను నాకు నోటికి రాలా. 3 ప్రపంచంలో ఎత్తైన పర్వతాలంట. ఈ ఎవరెస్ట్ శిఖరము 29,000 అడుగుల ఎత్తులో ఉంది. ఆయన ఈ 3 పర్వతాలను రిటైర్డ్ అయినాక ఎక్కాడంట. ఎప్పుడు ఎక్కాడంట? యవ్వనంలో కాదు. ఎప్పుడు ఎక్కాడంట? రిటైర్మెంట్ అయినాక ఎవరెస్ట్ శిఖరం ఎక్కా. గిన్నీస్ రికార్డు, వరల్డ్ రికార్డ్ అండి అది. 63 ఏళ్ళ మనిషి ఎవరెస్ట్ శిఖరం ఎక్కింది ఆయన ఒక్కడేనంట ఇంతవరకు. కిలిమంజారో అది సౌత్ ఆఫ్రికాలో ఉందంట, ఎత్తైన పర్వతం. దాన్ని ఆయన ఎక్కాడంట. ఆడెక్కి ఇండియా జెండా పాత వచ్చాడంట. మళ్ళీ 3వది రష్యాలో ఉందంట, రష్యా బార్డర్లో. ఆ రష్యా బార్డర్ అది చాలా భయంకరమైన చలి అంట. దాదాపుగా ఒక 10-11 రోజులు ఎక్కాలంటది. అంత ఎత్తైన పర్వతాన్ని 11 రోజులు కష్టపడి ఆ పర్వతం ఎక్కాడంట. ఎక్కి దిగొచ్చి ఆయన తనకు తాను ఆయన ఏమన్నాడంటే, భక్సింగ్ గారు చెప్పిన పాట ఏంది? ఉన్నత స్థలముల మీద ఎక్కించి చూపించును మహారక్షణ శిఖరం అని. ఆ మాట అక్కడ గుర్తు చేస్తున్నాడు ఆయన. ఆ పాట కాన్వికేషన్లో విన్న పాట, చెప్పండి, కాన్వికేషన్లో విన్న ఆ పాట, అందరు చెప్పండి అన్నమాట. కాన్వికేషన్లో ఆయన విన్న పాట ఆయన జీవితము టాలీ అయింది. టాలీ అంటే ఒకటైంది. ఇప్పుడు బ్యాంకులో నీకు ఆ పాస్బుక్ ఇవ్వాలంటే అన్ని టాలీ అవ్వాలా. అమెరికా పోవాలంటే వీసాకి అన్నీ టాలీ అవ్వాలా. నువ్వు ఏది గవర్నమెంట్ జాబ్ కొట్టాలంటే అన్ని నీ యొక్క సర్టిఫికేట్స్కి టాలీ అవ్వాలా. అట్లా పరలోకం వెళ్ళాలంటే కూడా మన బ్రతుకేం కావాలా? టాలీ అవ్వాలా. ఈ భూలోకములో ఉన్న ఈ చిన్న జీవితంలో నువ్వు సక్సెస్ అవ్వాలంటే కూడా దేవుని వాక్యానికి నీ జీవితం ఏం కావాలా? టాలీ. ఒకటి నేను గుర్తుపెట్టుకోండి, ప్రతి మనిషి ఎదుటి మనిషి దగ్గర నువ్వేదో నేర్చుకునేది కొంత ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. అందరు చెప్పండి, ప్రతి మనిషి దగ్గర చెప్పండి, ప్రతి మనిషి దగ్గర నీవు కొంత నేర్చుకునేది ఏదో ఉంటుంది. వీడు పనికిరాడు, వాడు అనమాక. అతని దగ్గర నీ దగ్గర లేనిది ఏదో అది నువ్వు అది పట్టుకొని అది నేర్చుకో, సక్సెస్ అయిపోతావు. ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి ఎప్పుడే కానీ బ్యాడ్ చూడొద్దు. నువ్వు ప్రతి ఒక్క వ్యక్తిలో ఏం చూడాలా? గుడ్డే చూడు. నిజంగా నాకైతే ఈరోజు భలే సంతోషమైంది. ఒక గంట సేపు సంతోషం ఆగలే. అని అర్థం ఏంటంటే నిజంగా ఆయన చెప్పిన ఒకటే మాట, భక్సింగ్ గారు, హెబ్రోను, కాన్వికేషన్, ఆ పాట ఆయన జీవితాన్ని తిప్పేసిందంట. జీవితాన్ని మార్చింది ఏంది? ఒక చరణం. చెప్పు. ఒక్క చరణం, పల్లవి. అది పల్లవి చరణం, పాట కూడా కాదు, ఒక పల్లవి. నీ జీవితాన్ని ఎందుకు మార్చదు? జీవితము ఆ పాట ఆయన జీవితం టాలీ అయింది. మీరు ఎవరెస్ట్ శిఖరం కూడా చూసింటారు మీరు. నేను కూడా చూడలే. కిలిమంజారో చూడలే. ఆ రష్యాలో ఉన్న ఆ పర్వతం నేను చూడలే. ఆయన చూడడమే కాదు, 62 ఏళ్ళ వయసులో ఎక్కాడంటే ఇదేమిటి? అదే దేవుని వాక్యం అంటే. ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసర్గానే ఉండిపోయాడు, ఒక లెక్క కలెక్టర్ ఈక్వల్ టు. దానికి కారణం ఏంటి? దేవుని వాక్యాన్ని ఏం చేశాడైనా? చెప్పండి. నమ్మాడు, పట్టుకున్నాడు. జీవితంలో ఎప్పుడే కానీ దేనికి నిరాశపడకూడదు. చెప్పండి, దేనికి? అది ఎంత పెద్ద అవమానమైనా, ఎంత పెద్ద అవమానం వచ్చినా, ఎంత పెద్ద నష్టం వచ్చినా, ఎంత పెద్ద గాయమైనా, నీ గాయం మాన్పువాడు దేవుడు, నీ అవమానమునకు రెట్టింపు ఘనత ఇచ్చేవాడు దేవుడు, నీ నష్టమునకు 2 బహుమానం ఇచ్చేవాడు దేవుడు. ఒక ఆయన ఉన్నాడు మనకు. చెప్పండి, మనకు ఒక ఆయన ఉన్నాడు. మన వెనుకుంటాడు, ఆయన కనబడ్డు మనకంతే. మన ముందు ఉంటాడు, మన వెనుకుంటాడు, మన ప్రక్కలో ఉంటాడు, మన పక్కలో ఉంటాడు, కౌగిలించుకొని ఉంటాడు, ఎత్తుకొని ఉంటాడు.
ఒక ఆయన ఉన్నాడు మనకు, ఆయన మీద మనం విశ్వాసం ఉంచినప్పుడు జీవితంలో సక్సెస్ అని చూస్తాం. నిరాశపడకూడదు, కృంగిపోవద్దు, ఏడవ విశ్వాస జీవితంలో కన్నీళ్ళే లేవు. చెప్పండి, విశ్వాస జీవితంలో ఏం లేవు? ఉన్నది ఒకటి విశ్వాసం. దేవుని వాక్యం మీద ఏముండాలి నీకు? ఎవరిని తప్పు పట్టదు. వాక్యాన్ని ప్రేమించు, వాక్యాన్ని నమ్ము. ఆ వాక్యమును ఆధారం చేసుకొని నువ్వు దేవుని దగ్గర కనిపెట్టు. ఊరికే నమ్మాల దేవుని వాక్యాన్ని. ఏం చేయాలా? ఈరోజు క్యాలెండర్లో వాక్యం ఉంది, ఆ వాక్యాన్ని నమ్మాలా. చెప్పు, ఏం చేయాలి? దాన్ని పైన ఏముంది? పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదు, అలయక పరిగెత్తదురు, సొమ్మసిల్లక నడిచు. వాక్యం నమ్ము. నాకు ఈ వాక్యం అంటే చాలా ఇష్టం. ఒకసారి నేను ఎబ్బరంలో తరబీదులు ఉన్నప్పుడు టేబుల్ డ్యూటీలో ఉండేవాడిని. 97, 98 అనుకుంటా. ఒక ఆయన అమెరికా దూరం వచ్చాడు. ఇంతున్నాడు ఆయన, ఇంతున్నాడు. ఆయన పేరు డేనా కాంగ్డన్. ఏం పేరు? మీరు చూశారు నన్ను? నేను చూశాను. ఆయన పరిచయం చేశాడు. 2 సంవత్సరాలు హెబ్రోన్లో ఉన్నాడు ఆయన. ఇంతుండేవాడు. ఏం మనిషి అంటే ఎంత బాగుండేవాడు, అంత బాగా గిటార్ వేసి పాట పాడేవాడు. ఆయన టీషర్ట్ వేసుకొని వచ్చాడు. మెసేజ్ చెప్పే హెబ్రోన్లో ఏం వేసుకొచ్చేవాడు? టీషర్ట్ మీద ఈ వాక్యం ఉండేది. పక్షిరాజు వలె నువ్వు రెక్కలు చాపి పైకి ఎగురదువు, అలయక పరిగెత్తదవు, సొమ్మసిల్లక నడిచిపోయేదవు, ఎవో కొరకు ఎదురు చూచేవారు నూతన బలము పొందు. ఆ వాక్యం చదివిన ప్రతిసారి నేను రిన్యూ అయ్యేవాడిని. యెషయా 40 అధ్యాయం 28, 29, 30 వచనాలు. ఆ 3 చోట్ల ఉంటుందన్నమాట. ఊరికి మనం నమ్మాలా. దేవుని వాక్యం ఏమంటుంది? యెషయా 58, 14. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించు, భూమి యొక్క ఉన్నత శిఖరముల మీద నేను నిన్ను ఎక్కించు, నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యం నీ అనుభవంలో ఉంచిదను. ఎందుకు నమ్మట్లే మనము? నమ్మితే ఒకటే ఒకటి. దేవుడు అంటే ఒకటి. దేవుడు అంటే ఒకటి. ఏంటది? వాక్యము పట్టుకో, వాక్యాన్ని నమ్ము, వాక్యం మీద ఆధారపడు, వాక్యాన్ని విశ్వసించు. దేవునికి సాయం చేస్తాడు. ఊరికే నమ్మాలా, ఊరికే మోకరించాలి, ఊరికే ప్రార్థన. చిన్న వాడికి కూడా దేవుని వాక్యం మీద. భక్సింగ్ గారు విన్నారు కదండి, 200 మందికి వంట చేయమారంట. ఆయనకు వంటే తెలియదంట. 200 మందికి వంట చేస్తే వాట్యే కూర, ఏమి కూరలు అని చెప్పి అందరూ మెచ్చుకొని పెట్టారంట. వంట మనిషి పిలిపించి పొగిడారంట. దేవుడు ఉన్నాడు. చిన్న విషయాలు కూడా దేవుని ఏం చేయాలి? మనము నమ్మల్లా, ఆధారపడాలా, సాగిపోవాలి. ఆయన ఒక మాట చెప్పాడు సాక్ష్యం. ఇంత పెద్ద మందిరం అవడానికి కారణము ఆయన ఒకటే చెప్పాడు. ఏంటంటే ఈ మందిరానికి 500 రూపాయలతో స్టార్ట్ చేశాడంట. ఎన్ని రూపాయలతో? 500. చెప్పండి, ఎన్ని రూపాయలు అని చెప్పిన సాక్ష్యం మీకు పంచుకుంటాను. 500 రూపాయలతో ఈ మందిరం స్టార్ట్ చేశాడంట. ఈరోజు ఇంత పెద్ద మందిరం 40 లక్షలు అయిందంట. ఆ దినాలు 35 లక్షలు అయిందంట. ఎన్ని లక్షలు? 35 lakhs. 35 లక్షలు అయింది. ఆరంభం ఎంత? 500. ఇంకో విషయం చెప్పాడు ఆయన. ఇంకో వింతైన మాట చెప్పాడు. ఏం చెప్పాడు? అప్పుడు ఈ మందిరంకి డబ్బులు తక్కువ వచ్చాయంట. స్లాబ్ వేసేకి డబ్బులు లేకుంటే ఆయన దగ్గర కారు ఉన్నదంట. మందిరం ఆగిపోవడం అన్నో అని చెప్పి వెళ్ళి అప్పటికప్పుడు కారు అమ్మేసి కారు అమ్మిన పైసలు తీసుకొచ్చి మందిరం పనికి వాడినాడంట. విచిత్రం అనిపించింది నాకు. మనం ఎవరినే తక్కువ అంచనా వేయకూడదు. అప్పటికప్పుడు కారు అమ్మేసి వచ్చి ఆ డబ్బులు తెచ్చి మందిరం కన్స్ట్రక్షన్కి పోసాడంట. ఆయన ఎంత ప్రేమించింటాడు చూడండి ఆ మందిరాన్ని. అందుకే దేవుడు ఏం చేశాడు? ఆయన దేశం యొక్క ఉన్నత స్థలమును ఎక్కించాడు. దేవుని ప్రేమించు, వాక్యాన్ని ప్రేమించు, సంఘాన్ని ప్రేమించు, మందిరాన్ని ప్రేమించు. ఎవరిని తప్పులు నీకన్నా ఎదుటాడు ప్రతి ఒక్కడు బెస్ట్. నీకంటే అందరూ చెప్పండి, నీకంటే నీ ఎదురుగున్న ప్రతి ఒక్కడు బెస్టే. వాళ్ళ దగ్గర ఏదో నేర్చుకునేది ఏదో ఉంటుంది, నీకు మించింది ఏదో వాళ్ళ దగ్గర ఉంటుంది. అని ప్రేమించు. వాళ్ళ దగ్గర నుంచి అది సారాన్ని నువ్వు పట్టుకో. నేనెందుకు కాకూడదు, నేను ఎందుకు ఇలా చేయకూడదు? కాబట్టి ఎప్పుడు కూడా మనము ఎప్పుడైతే దేవుని బిడ్డ అంత బైబిల్ అన్నమాట చెప్పండి, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం. నేను అన్నాను, మాట్లాడుతూ ఆయన ఒక సాక్ష్యం చెప్పాడు. వాళ్ళ ఇంటికంటే ఒకసారి చాలామంది సేవకులు వచ్చారంట. వాళ్ళమ్మ మటన్ కూర చేసిందంట. వాళ్ళమ్మకి 2 కొడుకులంట, కూతురంట, చిన్నది కూతురంట. 2 కొడుకులంట, పెద్ద రాక్షసుడు, చిన్న రాక్షసుడు అంట. ఇంకో మాట చెప్పారు, బ్రహ్మరాక్షసులు అంట వాళ్ళిద్దరు. ఎవరంట? వాళ్ళు భలే తింటారంట. తిండి అంటే ఫస్ట్ ఉంటారంట వాళ్ళు. విచిత్రం ఏంటంటే వాళ్ళమ్మ వచ్చిన సేవకులకు అంత సప్పరిచ్చేసి అందరికి వడ్డిచ్చేసిన వట్టి గిన్నె ఉందంట. వాళ్ళు పోయినాక అమ్మ ఆకలి బిడ్డ, సేవకులు తినిపోయినారు బిడ్డ, వాళ్ళు తింటే చాలు బిడ్డ. చెప్పండి, వాళ్ళు తినిపోయినారు చాలు, వాళ్ళు తినిపోయారు, అంతకు మించిన ఆశీర్వాదం లేదు బిడ్డ, పప్పన్నం కలుపుకొని తిని బిడ్డ అని చెప్పేసి వాళ్ళు పప్పన్నమే పెట్టిందంట. ఆ దినం మాకు కోపం వచ్చింది, కానీ ఈరోజు మా అమ్మ చేసింది మాకు దీవెనగా మారింది. చెప్పండి, మా అమ్మ చేసింది మాకు ఈరోజు వాళ్ళ తమ్ముడు ఈరోజు మినిస్టర్ ఉన్నాడట, ఏపీ మినిస్టర్.
రాజ్యసభకు ఎన్నికగా పోయే ఎంపీ అంటే ఇప్పుడు తమ్ముడేమో ఎంపీ అయ్యాడు, ఈయనేమో సూపరింటెండెంట్ అయ్యాడు. మీరు పిల్లలు చేయండి చూద్దాం. మీ పిల్లలు ఒకరు ఎంపీ ఒకరు ఎస్పీ చేయమని చూద్దాం. ఒకటే కారణం, దేవుని మందిరాన్ని, సంఘాన్ని, వాక్యాన్ని ప్రేమించింది. కాన్వికేషన్ పట్టుకొని పోయేదంట. వీళ్ళు బలెత్తుంటారోళ్ళంట. పొదులో పెడితే పంతులు వచ్చారు, పంతులో పెడితే పొయ్యిలు వచ్చేవాళ్ళంట. అయినా కూడా వాళ్ళమ్మ చెవి పిండి కూర్చోబెట్టేదంట. కూర్చో కూర్చో. ఆ 9 రోజులు కూర్చొని వాక్యం విని రక్షించబడ్డారంట. కొద్దిగా, ఏదో కొద్దిగా ఆ కొంచెం విశ్వాసము ఈరోజు దేవుని కొరకు పనికొచ్చింది. ఇక్కడ దేవుని ప్రేమిద్దాం, సంఘాన్ని ప్రేమిద్దాం, వాక్యాన్ని పట్టుకుందాం, వాక్యాన్ని నమ్ముదాం. దేవుడు అద్భుతాలు చేయాలంటే ఒక్కటే ఒకటి, నీ ప్రార్థన దేవుడు వెళ్ళాలంటే ఒకటే ఒకటి, నువ్వు వాక్యాన్ని నమ్ము. చెప్పు, ఏం చేయాలా? యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం, నీతిమంతుల ప్రార్థన ఆయన ఆలకించును. పట్టుకో దేవుని వాక్యాన్ని. ఎడతెగక ప్రార్థన చేయడు, నిత్యము ప్రార్థన చేయడు, ఎల్లప్పుడూ ప్రార్థన చేయడు, విసుగకుండా ప్రార్థన చేయడు. పట్టుకో దేవుని వాక్యాన్ని. టైం ఉంటే ప్రార్థన చేసుకో, టైం ఉంటే దేవుడు సాయం చేస్తాడు. దేవుడు అన్ని సజావుగా స్మూత్గా నడిపిస్తాడు. ఎలా నడిపిస్తాడు? స్మూత్గా. నేను లండన్ పోకముందు ఒక అంకుల్ దగ్గరికి వెళ్ళి, పెద్ద ఎబ్రోన్లో అంకుల్ లండన్ వెళ్తున్నా, ప్రార్థన చేయ అంకుల్ అన్నా. ఏంది అబ్రాం, లక్షల సంఖ్యలో కరోనా వస్తా అంటే లండన్ పోతావా? అయినా కూడా సరే నీ కొరకు ప్రార్థన చేస్తా అని చెప్పి ఆయన ఒక ప్రార్థనలో ఒక మాట అన్నాడండి. ప్రభా, అబ్రామ్ బ్రదరు లండన్కి పోవాలా, 20 రోజుల ప్రోగ్రాము, స్మూత్గా వెళ్ళి స్మూత్గా వచ్చేకి సాయం చేయి. నువ్వు సాయం చేస్తావు మాకు తెలుసు, యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి అన్నాడు. ఎట్లంట? స్మూత్గా వెళ్ళి. మీ నంబర్ చెప్తే నేను స్మూత్గా వెళ్ళినా స్మూత్గా వచ్చిన. ప్రార్థన అంటే ఏంటంటే ఆ పాట అట్లే చిన్నపడుతూ ఉంది నాకు. ప్రార్థన మీద నమ్మకం ఉండాలా? చెప్పండి, ఏమి ఉండాలా? ఇప్పుడు ఒక సిస్టర్ ప్రార్థన చేస్తుంది, ఆ ప్రార్థన మీద నీకేముండాలా? ఆమె ప్రార్థన చేస్తే నీకు నమ్మకం ఉండాలా? నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన మీద నీకు నమ్మకం ఉండాలా? ఎవరు ప్రార్థన చేసిన ప్రార్థన మీద నీకేముండాలా? ఆ బ్రదర్ ప్రార్థన చేస్తాడు, ఆయన ప్రార్థన దేవుడు వింటాడు, ఆమెన్ అనుకుంటా ఉండాలా. ఆ మాట అట్లా పట్టుకోవాలా. ఒక్కొక్క మాట పట్టుకున్నప్పుడు అది పరలోకం నుంచి ఆమెన్ అంటాడు దేవుడు. నువ్వు శ్రద్ధగా ప్రార్థన వినాలి. ప్రార్థన ఎట్లా వినాలా? ప్రభు మాటలు దీవించుగా. ముగించుకుందాం. ప్రార్థనలోకి వెళ్ళక టైం 8 అయిపోయింది, ఒక గంట సేపు. దయచేసి రేపు శుక్ర, శని, ఆది గుడ్ ఫ్రైడే. చెప్పండి, శుక్ర, శని, ఆది గుడ్ ఫ్రైడే. హెబ్రోన్ నుంచి బ్రదర్ రంజన్ కుమార్ అని ఆయన వస్తున్నాడు. ఆయన మాకు తెలుసు, ఆయన వైజాగ్. ఆయన వచ్చినాక మీకు పరిచయం చేసుకుంటాడు. ఆదివారం, శుక్రవారం మార్నింగు మనకు గుడ్ ఫ్రైడే మార్నింగ్ 10 నుంచి 2 మెసేజ్లు కానీ త్వరగా అయిపోతాయి. బల్ల ఉండదు, కానుక ఉండదు, బట్టి మెసేజ్ అయిపోతుంది. వెనుకడు 1 గంట లోపు అయిపోతుంది నాకు తెలిసి. 2 మెసేజ్లు కాబట్టి ఆరాధన చేసేస్తారు, ముగిస్తారు. ఆ తర్వాత సాయంత్రము రమేష్ ఎప్సిబా. చెప్పాలమ్మా, రమేష్ ఎప్సిబా వాళ్ళ ఇంట్లో గ్రో కోడిక, వాళ్ళ కొడుకుది ఫస్ట్ బర్త్డే. అందరికీ భోజనాలు కూడా. చెప్పడేమా అందరికీ? ఎంతమంది తెలుసు రమేష్ ఎప్సిబా ఇల్లు? చెప్పండి, త్వరగా ఇస్తానమ్మా. తెలుసా రమేష్ ఎప్సిబా ఇల్లు? తెలుసా మన? కాబట్టి మీరు మందిరం కాడికి వస్తే మళ్ళీ పక్కనే, ఎంత దగ్గర దూరమయ్యా? దగ్గరనక్క, దగ్గర మీ ఇంటి దగ్గర. వీటికి వచ్చేస్తే మీరు 7 గంటలకు వచ్చేస్తే మీకు 2 మనుషులను పెడతాం, పక్కన తీసుకొచ్చి వదిలిపెట్టి నడుచుకుంటూ పోవచ్చు. వీటికి వచ్చేసేయండి, దయచేసి రండి అమ్మా ప్లీజ్. వస్తారా? రాదా? కుటుంబాలకు రండి. ఇంటికి తాళం వేసిరండి. ఇంటికి ఏం వేసిరండా? తాళం వేసిరండి. ఆ ఇంట్లో మొత్తం అన్నమంతా వాళ్ళకు కూడా మెత్తకుండకున్నా పర్లే, మీరు రావాలా. అప్పుడు ఆశీర్వాదం వాళ్ళకి. ఎప్పుడు ఆశీర్వాదము? వాళ్ళకి తినడానికి అంత రావాలి. మీరు అయిపోయింది అనాలా, అరే అన్నం అయిపోయింది అలా, కూర అప్పటికప్పుడు తెచ్చుకొని ఉండాలా, అది ఆశీర్వాదం. మిగిలిపోతే ఆశీర్వాదమా, అయిపోతే ఆశీర్వాదమా? అయిపోవాలా. ప్రేమావిందు వంట చేస్తే కూడా అన్నం మిగలకూడదు, అయిపోవాలా. మళ్ళీ 5 కిలోల రైస్ పెట్టాలా, 5 కిలోల చికెన్ తెచ్చి పెట్టాలా, ఆశీర్వాదం. నీ ఆశ దేవుడు చూశాడని అర్థం. కాబట్టి దయచేసి మీరందరూ ఆ కుటుంబాన్ని వచ్చి దీవించాలి. చెప్పండి, ఆ కుటుంబాన్ని వచ్చి ఏం చేయాలా? దీవించాలి. రమేష్ అన్న కొరకు ప్రార్థన చేయండి. శుక్రవారం సాయంత్రము అందరూ ప్రార్థన చేయండి వాళ్ళ ఇంటి కోసం, మీటింగ్ కోసం. ఆయన స్పెషల్ స్పీకర్ వస్తాడు, ఆయన ఉంటాడంట, చెప్పాడు ఉంటానన్నాడు, ఆయన కూడా వస్తాడు. తర్వాత శనివారం ఏం లేదు, అంత శనివారం కూడా పెట్టుకుందాం మీటింగు, అవసరం లేదు, సరిపోతుందిలేండి. ఆదివారం పొద్దున పెట్టుకుందామా? ఏమన్నారు దేవరాజన్న? ఆయన అయితే ఓకే పెడదామంటే ఉంటామంటే ఉంటారు. వస్తారా? శనివారం వస్తారా? శనివారం సాయంత్రం పెట్టుకుందామా? చెప్పండి, శనివారం సాయంత్రం మీటింగ్ పెట్టుకుందామా వద్దా? ఎంతమంది పెడదామంటారు? చేయండి, పెడదామనేటారు. ఓకే, శనివారం సాయంత్రం పెట్టుకుందాం. శనివారం సాయంత్రం కూడా
మన ఈటింగ్ ఏమి లేదు కదా, శనివారం ఒట్టి మీటింగే. వాక్యం బాగుంటే రండి, లేదంటే అది మీ ఇష్టం, నేనేం చెప్పలేదు దానికి. దయచేసి ఆదివారం మరలా మనకు రంజన్ బ్రదర్ రంజన్ కుమార్ ఆదివారం మనకు పర్ల 10 గంటలకు యూత్ మీటింగ్ కూడా ఉంటాడు. యూత్ మీటింగ్ కనుక వెళ్ళిపోతాడు. అది యూత్ మీటింగ్ జనరల్. యూత్ మీటింగ్కి ఎవరొస్తారు దయచేసి రండి. కనీసం 50 మందిని ఉండాలి యూత్ మీటింగ్కి. 50 మందికి లేకుంటే అదేం యూత్ మీటింగ్ అండి. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, ఆ విషయాలు గుర్తుపెట్టుకోండి. నన్ను ఎబ్రో నుంచి ఎల్షద్దాయి ఖమ్మం పంపిస్తున్నారు 3 రోజులకి. శుక్ర శని ఆది నన్ను ఎల్షద్దాయి పంపిస్తారు. ఆయన రంజన్ కుమార్ మన దగ్గరికి వస్తున్నారు. దాని కొరకు ప్రార్థన చేయండి, ఈ ప్రోగ్రామ్స్ కొరకు. తర్వాత ఐజక్ రాజు కొంతమంది టీము కలిసి అరకు వ్యాలీకి సువార్తకు పోతున్నారు 3 రోజులు. అరకు వ్యాలీకి సువార్త దేవుని చిత్తాన్ని కొరకు ప్రార్థన చేయండి. బేతనీ సంఘ బాధ్యత గల సహోదరుల కుటుంబాల కొరకు ప్రార్థన. చల్లారావు విశ్వాస్ కుమార్ కొరకు మానకుండా ఎండల కాలం వాళ్ళు వారి కొరకు ప్రార్థన. ఇంకా మిగతా ఏదైనా భారం ఆఫ్ఘనిస్తాన్ కోసం, ఉక్రెయిన్ కోసం ప్రార్థన చేయండి. ఇంకా యవనస్తుల బిడ్డలు పెళ్లిళ్ళు ఉన్నాయి, వాళ్ళ కొరకు, యవనస్తుల జాబ్స్ కోసం ప్రార్థన చేయండి. మరి బేతనీ సంఘం స్మూత్గా నడవాలని ప్రార్థన చేయండి. ఎట్లా నడవాలా? స్మూత్గా నడవాలి ప్రార్థన. రైట్. వేరే వాళ్ళు ప్రార్థన చేస్తారు.